లాస్ట్ వీడియోలో కట్ చేసిన బేబీ ఫ్రాక్ ఉంది కదా, అదైతే ఈరోజు అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. ముందు హ్యాండ్స్ అయితే బుట్ట చేతులు పెట్టుకున్నాం కదా, లైనింగ్ ఏం వేయలేదు కాబట్టి 2 మడతలు అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్ట అయితే వేసుకోవాలి కింది వైపున. 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగానే కుట్ట అనేది వేసుకున్న తర్వాత బుట్ట ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎక్కడి నుండి ఎక్కడి వరకు అన్నది మెజర్మెంట్ అయితే ఇక్కడ చూపించేస్తున్నాను. ఆల్రెడీ కటింగ్లో కూడా చూపించాను, కానీ ఇప్పుడు ఫోల్డ్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకోసమని మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఇలా మార్కర్తో మనము 5 ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. అంటే ఆల్రెడీ కటింగ్లో పెట్టుకున్నాం కదా, అదే మార్కింగ్ ప్రకారం అనమాట. నేను అంజదగా పెట్టేశాను, ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి. కొత్త వాళ్ళైతే ఒక్కసారి టేప్ తీసుకొని ఇలా 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సెంటర్ పాయింట్ నుండి అటు 5 ఇంచెస్ ఇటు 5 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఇలా కింది వైపు పెట్టేసుకున్న తర్వాత పైన వైపు కూడా మనం ఆల్రెడీ ఖర్చు పెట్టేసుకొని ఉన్నాం కదా, కట్ చేసేటప్పుడు ఆ ఖర్చు ప్రకారము 10 ఇంచెస్కి అయితే, అంటే సెంటర్ పాయింట్ షోల్డర్ మీద అక్కడ 5 ఇంచు ఇక్కడ 5 ఇంచుకి అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలన్నమాట. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి నేను ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేశాను కదా, రెండో హ్యాండ్కి అయితే మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. 3 ఇంచెస్ అయితే పొడవు పెట్టుకున్నాను, 2.5 ఇంచులు అయితే బుట్ట కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. ఇలా బుట్ట అనేది రెడీ చేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్కడ కూడా తొందరగా కుచ్చులు అనేవి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా రెండు వైపులా కూడా పెట్టేసుకున్న తర్వాత దీన్ని షోల్డర్కి ఎలా జాయింట్ చేయాలి అనేసి నేను చూపించేస్తాను, చూసేయండి. బుట్ట చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. బ్లాక్ కలర్ అయ్యేసరికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఫ్రాక్ మొత్తము చూసేయండి ఏ విధంగా ఉంటుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంతమందికి అయితే ఈ వీడియో అయితే రీచ్ అవుతుందన్నమాట. ఇక్కడ బుట్ట అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా జాయింట్ అయితే చేసేస్తున్నాను నేను. ఫ్రంట్ ముందుగా వేసేసుకొని బ్యాక్ వచ్చేసి ఇలా పొరలు అనేవి పైన నుండి వేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకు ఎక్కడ కూడా కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటుంది. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తున్నాను నేను. ఇందాక మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ హ్యాండ్స్ బుట్ట చేతులు అయితే దీనికి అటాచ్ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా అయితే బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇలా బేబీ ఫ్రాక్స్, క్రాక్ టాప్స్, లంగా జాకెట్లు, లంగా ఓణీలు అన్నీ కూడా మన వీడియోస్లలో వస్తాయి, తప్పకుండా చూసేయండి. మరి ఆల్రెడీ కటింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. ఇక్కడ చూసారు కదా, బుట్ట చేతులు అయితే ఇలా బాడీ పార్ట్కి అయితే జాయింట్ చేసేసేయాలన్నమాట. రెండు సైడ్లో కూడా సేమ్ ఒకే విధంగా వచ్చేలాగా పావించు ఖర్చుతో అయితే పట్టుకొని ఇలా మొత్తం కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అలా వేసుకుంటే మనము ఖర్చు పెట్టుకున్నది కూడా కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కడ లూజు టైట్ అనేది రాకుండా బుగ్గలు రాకుండా ఉంటుందన్నమాట. ఇలా రెండు స్టిచ్లు అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, రెండు వైపులా కూడా వేసేసాను. అయితే మనకు చిన్నపిల్లల బేబీ ఫ్రాక్స్ కాబట్టి వెనకాల నాడలు అనేది పెట్టుకుంటే కొంచెం లూజ్ ఉన్నా కూడా అవి కట్టుకుంటే పిల్లలకి చాలా అందంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి నేను అయితే బొందిలు అయితే పెట్టాను అనమాట. ఇలా సైడ్కి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా రెండు వైపులా కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నాడలు పెట్టేసుకొని వేసేసుకుంటే మనకు జాయింట్ చేసిన తర్వాత ఇంకా ఇది 21 ఇంచులు అయితే చెస్ట్ లూజ్ వచ్చింది, నడుము లూజ్ అయితే 20 ఇంచులు వచ్చిందనమాట. దాని ప్రకారం అయితే స్టిచెస్ అయితే వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇది రౌండ్ సర్కిల్ లాగా అయిపోతుంది కదా, రౌండ్ సర్కిల్ లాగా అయిన తర్వాత కుచ్చులు అనేది కింద పాటుకు కుచ్చులు వస్తుంది కదా ఫ్రాక్కి, ఆ కుచ్చులు అనేవి కింద ఒక రెండు మడతలు అయితే వేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి స్ట్రైట్గా. వేసుకున్న తర్వాత సైడ్లు కూడా జాయిన్ చేసేసుకొని దీనికి రౌండ్గా ఒక స్టిచ్ వేసుకొని కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెయిన్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ పెట్టుకోవాలి, దాని మీద బాడీ పార్ట్ వచ్చేసి ఇలా రైట్ సైడ్ అనేది పెట్టుకొని ఇలా సెంటర్ పాయింట్లో ఒక పిన్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే మనకు కుచ్చులు అనేవి ఎక్కడ నుండి ఎక్కడి వరకు అడ్జస్ట్ చేసి కుట్టాలన్నది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిన్ను పెట్టుకున్న తర్వాత
సైడ్‌లకి కుట్లొస్తాయి కదా! ఆ కుట్టు నుండి కింద భాగానికి కూడా కుట్లుంటాయి కదా! జాయిన్ చేసాం కదా 2 వైపులా. ఆ కుట్లకైతే ఒక స్టిచ్ అనేది ఇలా స్టార్ట్ చేసుకోవాలి. నీడిల్ అనేది ఇలా క్లాత్ మీద దింపిన తర్వాత 1/2 ఇంచు మెజర్‌మెంట్‌తో అయితే ఈ కుచ్చులనేది పెడుతున్నా అనమాట. చిన్న పిల్లలు కాబట్టి మరీ పెద్దగుంటే బాగోదని చెప్పి 1/2 ఇంచుతో అయితే పెడుతున్నాను. కరెక్ట్‌గా సరిపోయింది. నేను ఇదంతా కూడా ఫ్రాకు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ సీదా వైపు తీసిన తర్వాత చూపిచ్చేస్తాను. ఈ ప్లేట్స్ అనేవి ఎంత నీట్‌గా వచ్చాయన్నది తెలుస్తుందనమాట. ఇలా క్లాత్ మొత్తం అడ్జస్ట్ చేస్తూ మార్కింగ్ ఎక్కడుందో అక్కడి వరకి వచ్చేలాగైతే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా ఈ విధంగానే వేసుకోవాలి. 2 కుట్లయితే వేసుకున్న తర్వాత ఇలా సీదా వైపు అయితే తిరగేసుకోవాలనమాట. ఇది మెయిన్ మనకు లైనింగ్ అవసరం లేకుండా చాలా మందంగా ఉంటుందన్నమాట క్లాత్. చాలా బావుంటుంది. నేనైతే ఆల్రెడీ ఒక బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇంకొక 1 మీటర్ ఉందని చెప్పి ఇలా ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అనమాట. ఇదొక 5 ఇయర్స్ పాపకైతే 1 మీటర్‌తో ఈజీగా స్టిచ్ చేయవచ్చు. కొంచెం సన్నగున్న పిల్లలకైతే. ఇక్కడ నెక్ అయితే క్లోజ్ చేయడానికైతే నేతిల స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాననమాట. హెమ్మింగ్ చేయడానికైతే ముందుగా ఇలా క్రాస్ పీస్లు ఉంటాయి కదా! క్రాస్ పీస్లను తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. అవి జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ నెక్‌కైతే స్టిచ్ అనేది వేస్తున్నాను. అలా వేసుకున్న తర్వాత మళ్ళా ఒక 2 మడతలు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ అనేది చివరి వరకు కూడా ఒకే లెవెల్‌లో వచ్చేలాగా వేసుకుంటే మనం హెమ్మింగ్ చేసినప్పుడు చాలా నీట్‌గా ఉంటుంది ఫ్రాక్ అయితే. చూసారు కదా! ఈ విధంగా అయితే ఫ్రాక్ అయితే రెడీ చేసుకోవచ్చనమాట. ఇంకా మొత్తం కుట్టేసిన తర్వాత మెజర్మెంట్ ప్రకారము సైడ్‌లు చెస్ట్ దగ్గర, నడుము దగ్గర కుట్లనేది వేసేసుకుంటే సరిపోతుందనమాట. చాలా ఈజీగానైతే ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా! కటింగ్ వీడియో అయితే మన ఛానల్‌లో ఉంది. దీని ముందే ఉంటుందనమాట. తప్పకుండా చూసేయండి మరి. ఈ విధంగా ఫ్రాక్స్ అయితే ఈజీగా స్టిచ్ చేయొచ్చు. చూసారు కదా! ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. చిన్న పిల్లలకి వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మెజర్మెంట్ టీ షర్ట్‌ని ఉల్టా తీసుకొని కూడా